పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యామ్ అయిన డయాఫ్రమ్ వాల్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జనవరి 2 నుంచి పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పనులు స్టార్ట్ కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన తర్వాత ఈ పనులు మరింత వేగవంతమయ్యాయి. ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను బావర్ మెగా సంస్థలు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి. విదేశీ నిపుణుల బృందం ఇచ్చిన సలహాతో 6 కిలోమీటర్ల డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు అధికారులు. ఇప్పటికే ప్రాజెక్టు దగ్గరకు జర్మనీకి చెందిన భారీ క్రేన్ చేరుకోగా ఆ క్రేన్ ని బిగించే పనిలో నిమగ్నమయ్యారు ఇంజనీర్లు. పోలవరం ప్రాజెక్టు వద్ద పనుల్లో వేగం పెరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ధనలక్ష్మి, పోలవరం ప్రాజెక్టు వద్ద డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి కూడా పనులైతే కూడా వేగవంతమయ్యాయి. ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి పర్యటన అనంతరం ఈ పనులంతా కూడా కొంత వేగం పుంజుకున్నాయి. డయాఫ్రమ్ వాల్ కొత్త నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా కొంత స్ట్రక్చర్ అయితే కూడా రెడీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా నిర్మాణ పనులు వేగవంతమైనందుకు అవసరమైనటువంటి ప్రొఫైల్ ను కూడా ఇప్పటికే ప్రాజెక్టు అధికారులు కూడా తీసుకురావడం జరిగింది. విదేశీ నిపుణుల సలహా మేరకు పాత డయాఫ్రమ్ వాల్ కి 6 మీటర్ల దూరంలో ఈ కొత్త డయాఫ్రమ్ వాల్ ని నిర్మిస్తున్నారు. అయితే డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి జర్మనీకి చెందినటువంటి బావర్ కంపెనీతో పాటు ప్రస్తుత ప్రాజెక్టు నిర్మిస్తున్నటువంటి మెగా సంస్థ సంయుక్తంగా కూడా ఈ పనులన్నీ కూడా వేగవంతం చేయడం జరిగింది. పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యామ్ అయినటువంటి వర్తకం రాజ్ఫీల్డ్ డ్యామ్ నిర్మాణ ప్రదేశంలో ఈ కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించేందుకు కూడా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే జనవరి 2వ తేదీ నుంచి కూడా ప్రారంభం కానున్నటువంటి కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు ప్రాజెక్టుకు సంబంధించి జర్మనీ నుండి తీసుకొని దిగుమతి చేసినటువంటి భారీ క్రేన్ అయితే కూడా ఆ ప్రాజెక్ట్ అంటే బీవాల్ నిర్మాణ ప్రాంతంలో కూడా బావర్ కంపెనీ ఇంజనీర్లు అయితే కూడా ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ఇప్పటికే డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతంలో క్రేన్లు, కట్టర్లు, అలాగే ప్లాట్ఫామ్ నిర్మించేందుకు చేపట్టినటువంటి పనులన్నీ కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే వచ్చే నెల 2వ తేదీన ఈ పనులు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సంవత్సర కాలంలో ఈ డయాఫ్రమ్ వాల్ దీవాల్ నిర్మాణం పూర్తి చేసి ఆ తర్వాత వర్తకం రాజ్ఫీల్డ్ డ్యామ్ నిర్మాణ పనులు కూడా పూర్తి చేయాలని ఆ విధంగా ప్రణాళికలు ముందుగానే సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇప్పటికే అధికార యంత్రాంగానికి ఆ మేరకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2027 నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం 2026 సెప్టెంబర్ నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రచించినట్లు కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేయడం జరిగింది. ఆ మేరకే పనులు వేగవంతం అయ్యాయి. థాంక్యూ శ్రీనివాస్.